కమిని దాటి చీమల లోపలికి వెళ్ళలేరు. ఒకవేళ లోపలికి వెళ్ళినా ఈ జయరాజుని దాటి బయటికి తిరిగి రాలేరు. సార్ తిరుపతి వస్తున్నాడు. తిరుపతి నుంచి వస్తున్నట్టున్నాడు. అయినా వాడే కావచ్చు, వదలద్దు. యో ఆగు, పెట్ట విగ్గు. అలాగే సార్. జస్ట్ మిస్. తీసే విగ్గు, ఓ లోపలికి. ఓ ఆగు, విగుతూనే వచ్చావా? తీతే మిసింది. వీడు కాదు. ఏమిటా వాంతి వస్తుందా? యాక్సిడెంట్ సార్. అయ్యో రక్తం, తీసుకురండి. కమాన్ క్విక్. డాక్టర్, యాక్సిడెంట్ కేసు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. యాక్సిడెంట్ కేసా? పోలీస్ కేసు అవుతుంది కదండి. సార్, అడ్మిట్ చేసిందే పోలీసులు. కాపాడకపోతే కేసు మీ మీదకి వస్తుంది. సరే రండి. హలో హలో, నీ పేరేంటి? హలో, నీ పేరేంటి? తిరుపతి. పేషెంట్ ఎలా ఉంది? పేషెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు. మన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ రెడీ చేయండి. ఓకే డాక్టర్. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఐఎమ్ ఏ డాక్టర్. ఏమిటా డాక్టర్? డాక్టర్ ఈ రోజుకి మన దేశంలో ఎంతో మంది డాక్టర్లని దైవంగా భావిస్తున్నారు. ఎంతో మంది డాక్టర్లు ఈ వృత్తిని సేవగా భావిస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో మీలాంటి పోరమొకలు ఎందుకురా డాక్టర్ గా చదవడం? ఎందుకురా? ఆటో వాడికి ఏం తెలుసు ఆడదాని కాన్పు గురించి? వాడు చేయడం లేదు. ప్రసవానికి ఉచిత సేవ, పూట గడవని వాడు. వాడే డబ్బు తీసుకోవడం లేదు. కానీ కాన్పు గురించి పూర్తిగా తెలిసిన ఆడదాని నొప్పి బాధ తెలిసిన నువ్వు, కాన్పు అనేది ఆడవాళ్ళకి మరుజన్మం తెలిసిన నువ్వు, కాన్పు వస్తే బేరం ఆడుతున్నావా? పురుషుల బేరం వేస్తున్నావా? నీ అబ్బా! నీ పెళ్ళ నాకు ఒళ్ళు చూపిస్తుందా? చెప్పరా. నీ కాబోయే భార్య నాకు ఒళ్ళు చూపిస్తుందా? కానీ ఎంతో మంది భార్యలు నీ దగ్గరకు వచ్చి ఒళ్ళు చూపించుకున్నారు. ఎందుకో తెలుసా?
మన దేశంలో డాక్టర్లని మనిషిగా భావించట్లేదు, దైవంగా భావిస్తున్నారు. దైవంగా బతకపోయినా రేయ్ మనిషిగానైనా బ్రతకంట్రా. ఎందుకు మృగంలో బ్రతుకుతున్నావు? నీలాంటి విష సర్పాలు పెరిగిపోతే రాబోయే 10-15 సంవత్సరాల తర్వాత సుఖప్రసవం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. అప్పుడు ఆపరేషన్ చేయించుకోగలిగే వాడే బ్రతకగలుగుతాడు. నాకు సంబంధించి సుఖప్రసవాన్ని డబ్బు కోసం ఆపరేషన్ అన్న పేరుతో కాలయాపన చేసి అందులో పెద్ద ప్రాణం పోయినా సరే చిన్న ప్రాణం పోయినా సరే నీకు అక్కర్లేదనుకున్నావు కదా. నా చెల్లెలు కాన్పు కష్టమై చనిపోలేదురా, నువ్వే చంపేశావురా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా స్టేషన్ లో ఉన్న మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ విడుదలై రావాలి. వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయాలి. చెయ్యలేదు బుల్లెట్ దూసుకుపోద్ది. వాడికి ఫోన్ ఇవ్వరా? చేస్తాను. చెయ్యి. ఆగు, మా నాన్నకు ఫోన్ చేస్తాను. మీతో వేస్ట్ అయ్యా. డిఐజీ కరెక్షన్ ఇవ్వండి. కాల్చుకో. చెయ్యి. చేస్తాను. ఉండు, మా తమ్ముడు ఫోన్ చేస్తాను. ఆగు. ఏమైనా పర్వాలేదు. పోలీసులంతా ఏం చేస్తున్నారయ్యా? రేయ్ సూరి, తీరా, త్వరగా తీరా ఫోను. నాకెలాగైనా డాక్టర్ కావాలి. అర్థం కావట్లేదా? డాక్టర్ కావాలి. రేయ్ ఫోన్ తీరా. రే గాడిద, త్వరగా ఫోన్ తీరా, దొరకట్లేదు. రేయ్, 1 గంటలో నా కొడుకు రాకపోతే తర్వాత నేను మనిషిలా ప్రవర్తించను. ఒరే నాయనా, ఫోన్ తీరా, తీరా. చెయ్యి. చేస్తాను. ఏ ఇన్స్పెక్టర్, ఏదైనా ఆచూకీ తెలిసిందా? లైన్ లో ఏంటయ్యా? 24 గంటలు ఫోన్ చెవిలోనే ఉంది. రేయ్ ఫోన్ తీస్తావా లేదా? కాల్చొద్దు. చేస్తాను. అవును, తిరుపతిని చంపినా పర్వాలేదు, నాకు డాక్టర్ కావాలి. ఒరేయ్ ఫోన్ తీస్తావా లేదా? బుద్ధి లేని ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తాను. ఎంతమందిని పంపించారయ్యా? అవునయ్యా, ఈ గండిపేట, జడ్చర్ల, బోయినపల్లి అక్కడంతా. రేయ్ కచ్చేరా, ఫోన్ కచ్చేరా. ఇదిగో రేయ్ పోరంబోకు, తీసావరా? ఇంకోసారి చేయరా. కాల్చొద్దు ప్లీజ్, కాల్చొద్దు. అరే రే, వాళ్ళు చాలరయ్యా. అదే ఇంకా కొంతమందిని. హలో నాన్న, హలో అమ్మా, హలో తమ్ముడు. బుద్ధి లేనుడా, కచ్చేరా. అలాగేనండి. రేయ్ ఒరే నాన్న, పోరంబోకు, ఫోన్లో మాట్లాడి చావరా? మాట్లాడండి రా. 100 మందినైనా పంపించాడయ్యా. 2 బండ్లు పెట్టుకున్నారు, అవి పనికిరానివి. అయ్యా అలా ఫోన్ మోగుతూనే ఉందండి. కచ్చేరా వెధవా. రేయ్ ఫోన్ తీయండి రా. రేయ్ ఫోన్లో మాట్లాడండి రా. ఫోన్లో మాట్లాడు. రేయ్ కాల్చొద్దు. చేస్తాను. ఫోన్ మీరు తీయండి. ఏం చేస్తున్నారా మీరంతా? ఎంతసేపు చెప్పాలి? ఆ ఏసీని పిలవండి అయ్యా. హలో. రేయ్ వసాయి, నేను విజయ్ మాట్లాడుతున్నాను. నువ్వా? రేయ్ నీ మొగుడికి ఫోన్ ఇచ్చి చావే. సరేరా. ఏమండి, మన విజయ్ అండి. విజయ్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇవ్వు. హలో విజయ్, ఎలా ఉన్నావు? చస్తున్నాను రా. తిరుపతి నన్ను పైకి పంపేలా ఉన్నాడు. వాళ్ళ అమ్మని నన్ను వదిలేయండి రా. రే భయపడకురా. విడిపించరా పీరుగా. ఏమైందండి? కమిషన్ ఫోన్ చేయి. ఎక్కడున్నాడు? హలో. తిరుపతి, ఏం పర్వాలేదు, అందరం క్షేమంగానే బయటకు వచ్చేసాం. సరే నాన్నోళ్ళు బయటకు వచ్చేసారా? మూర్తికి ఫోన్ ఇవ్వండి నాన్న. చెప్పు తిరుపతి. రేయ్, నేను చెప్పిన చోటికి అమ్మా నాన్నల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా దించు. వీలుని బట్టి నేనే వస్తాను. ఓకే. డాక్టర్, నీరసంగా ఉన్నావు. ఇదిగో ఈ మాత్ర వేసుకో. ఏం మాత్రం ఇది? నీకు తెలియని మాత్రలా చాలా పవర్ఫుల్ డాక్టర్. వేసుకో. అవుదు. రేయ్ నీళ్ళు ఇవ్వరా. నువ్వు మిగిలిన మాత్రది, ఆ బొమ్మ మిగిలిన మాత్రది ఒకటే పవర్. అది నంబర్ 2, ఇది నంబర్ 1. నంబర్ 2 పవర్ ఏంటో చూస్తావా?
ఇప్పుడు టైం ఎంతరా? 3. యమగండం 3 నుంచి 4:30. నువ్వెరా యముడివి. నీ తమ్ముడికి నీ వల్లేరా గండం. 4:30 గంటలకల్లా నీ తమ్ముడిని నువ్వు ఫినిష్ చేయాలి, లేదా నిన్ను నేను ఫినిష్ చేస్తాను. వదలండి వాడిని. వెళ్ళు వెళ్ళు. పోలీసులు ఏం చేస్తున్నారు? ఎప్పుడు పట్టుకుంటారు? అన్నయ్య 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 ఏంటి అన్నయ్య ఏమైంది నీకు? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ఇంకోసారి చేయి చేసుకున్నావు వదలు. పిచ్చి పట్టిందా నీకు? అన్నయ్య అబ్బాయి గారికి ఏం కాదండి, దిగులు పడకండి. హలో అయ్యా, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. చిన్న అబ్బాయి గారు పెద్ద అబ్బాయి గారు ఒకళ్ళు కొట్టుకుంటున్నారయ్యా. ఎవరో ఒకరు చచ్చిపోతారయ్యా. త్వరగా రండి అయ్యా. వచ్చేస్తున్నాను. రండి త్వరగా. ఏమైందండి? చెప్తాను రావే. నీ కొడుకుతో నా కొడుకు చంపించావు కదయ్యా. అయ్యో విజయ్. తిరుపతి తిరుపతి నీ చేత్తోనే నీ అన్నని చంపిస్తానని చెప్పాను కదరా. చేశానా? చెప్పింది చేశానా? రేయ్, తోడబుట్టిన వాళ్ళు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది నీకు తెలియదురా. అనుభవించిన నాకు తెలుసు. ఇప్పుడు నీకు తెలిసేలా చేశాను. ఈ తిరుపతి అణిగిపోయేవాడు కాదురా, ఎదిగిపోయేవాడు. రాయ్ రాయ్ రే నాన్న పడు. ఆ తిరుపతి నా చేతులతో నాన్నే చంపించేశాడు. నా చేతులతో నాన్నే చంపించేశాడు. రే నువ్వు మంత్రివే కదా, నువ్వు మంత్రివే కదరా.